ఫస్ట్ హాఫ్ బాగుంది సినిమా. యాక్షన్ సెంటిమెంట్ కూడా బాగుంది సినిమా. అల్లరి నరేష్ యాక్టింగ్ బాగుంది, సూపర్. స్టోరీ పల్లెటూరు స్టోరీ లాగా ఉంటుంది అది. సినిమా మాత్రం సూపర్ ఉంది సినిమా. ఫైట్స్ బాగుంది, సాంగ్స్ ఒక సెకండ్ హాఫ్ సాంగ్స్ బాగుంది. సినిమా అయితే ఒక ఇది అంతే. అంటే మీకు అంతలా ఏం నచ్చింది మూవీలో? డేరింగ్ సినిమా కోసం చూడవచ్చు అంతే. హైలైట్స్ అంటే ఏం లేదు. చెప్పండి ఏమవుతుంది చూసి సినిమానే చెప్తున్నారు. మా బాబు చూడండి లాస్ట్ హాఫ్ అందుకే వస్తుంది. బచ్చలమల్లి ఎలా అనిపించింది? బాగుంది బ్రో. నరేష్ యాక్టింగ్ ఈ మూవీలో కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగా యాక్ట్ చేస్తుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీలో? హైలైట్స్ అంటే ఏం లేదు బ్రో, అంటే ఒక అది మ్యాటర్ చెప్పకూడదు, ఒకసారి చూడొచ్చు ప్రతి ఒక్కరు ఒకసారి. అల్లరి నరేష్ కొత్తగా డిఫరెంట్గా ఉంది. ఏం సినిమా సార్ మేడం? బచ్చలమల్లి ఎలా అనిపించింది? చాలా బాగుంది. నరేష్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్. కొత్తగా అనిపించింది ఈసారి? కొత్తగానే ఉంది. సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే గుర్తులేదు కానీ చాలా బాగున్నాయి. ఫ్యామిలీ ఓరియంటెడ్ బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చా మూవీని? బచ్చలమల్లి ఎలా అనిపించింది మూవీ బాగుంది. క్లైమాక్స్ వచ్చేసరికి మంచి మెసేజ్ ఇచ్చిండు. అల్లరి నరేష్ యాక్టింగ్ బాగుంది. అంటే ప్రీవియస్ మూవీస్తో పోలిస్తే ఇది చాలా కొత్తగా ఉంది. ఆయన కెరీర్లో ఇది ఒక మంచి ఆయన ప్లస్ ఇచ్చే సినిమానే. అదే క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ ఉంది. క్యారెక్టర్ బాగుంది, మెప్పిస్తుంది. పాటలు కూడా బాగున్నాయి. మ్యూజిక్ ఫైట్స్ బాగున్నాయి. ఫైట్స్ ఉన్నాయి, 3-4 ఫైట్స్ ఉన్నాయి. అంటే మాస్గానే చూపించారు. రగ్గడ్గా ఉంటాడు, బియర్డ్, హెయిర్, మాస్ లుక్ బాగుంది. లాస్ట్ క్లైమాక్స్కి ఒక లైన్ ఇస్తాడు, అది అంటే మెసేజ్ అందరికీ లైఫ్లో ఉపయోగపడుతుంది. మంచి మెసేజ్. మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? మూవీలో హీరో క్యారెక్టర్ డిఫరెంట్ ఉంది, అంటే అదే కొత్త పాయింట్. లాస్ట్కి ఒక మెసేజ్ ఇస్తాడు. అంటే సినిమాలో అంటే మూర్ఖత్వం అనేది, మనిషికి మూర్ఖత్వం వల్ల చాలా కోల్పోతాము, ఆ మూర్ఖత్వం ఉండొద్దు అనేది పాయింట్. అదే నచ్చింది. ఇప్పుడే బచ్చలమల్లి సినిమా చూసి వస్తున్నామండి. ఎప్పుడు వస్తుంది ఎంతో ఉత్సాహంతో చూసాం. అంత ఉత్సాహంగా చూసినందుకే సినిమా బంపర్ హిట్, మామూలుగా బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. డైరెక్టర్ గారు బాగా చాలా మంచి చిన్న ఎలిమెంట్ని తీసుకుని, ఒక కుర్రకారులో యువకుల్లో ఉన్న చిన్న ఎలిమెంట్ని తీసుకుని, చిన్నప్పటి నుంచి ఎలా తయారవుతారు, వాళ్ళని సంరక్షణ సరిగా లేకపోయినా, వాళ్ళని సరిదిద్దేవాళ్ళు వెనకాల లేకపోయినా, పెద్ద అయ్యేటప్పటికి ఎలా తిరిగి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు. వాడు పట్టిన దానికి 3 కాళ్ళు, నేను పట్టుకుని కుందేలు 3 కాళ్ళు అనే మెంటాలిటీ ఉంటుంది చాలామందికి యూత్లో. అలాంటి వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కలిగించే సినిమా. కాబట్టి ఇలాంటి సినిమాలు రావాలి, డైరెక్టర్ గారు మంచి అభివృద్ధి రావాలి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే రాసిన విప్పర్తి మధు గారు బాగా రాశారు. డైలాగ్స్ కూడా అద్భుతంగా డైలాగ్స్. న్యాచురల్గా సినిమా ఉంది. ఏదో కొత్త విషయం పట్టుకొచ్చి ప్రజల్లో చొప్పించకుండా మన సమాజంలో, కుటుంబంలో జరిగే సమస్యని ఇంత అద్భుతంగా చిత్రీకరించిన అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కూడా నేను మరొకసారి నమస్కరిస్తున్నాను. ఈ తప్పకుండా బచ్చలమల్లి అందరూ ఆదరించండి. దీన్ని మంచి బ్లాక్ బస్టర్ చేయవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. బచ్చలమల్లి ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. దాని గురించి చెప్పాల్సిన ఉద్దేశం లేదు. ఆయన గురించి మామూలుగా లేదు, బేపచ్చంగా ఉంది. బాగా యాక్ట్ చేశారు. సుబ్బు గారు బాగా డైరెక్షన్ చేశారు. కథ పరంగా, డైరెక్షన్ పరంగా, సినిమా పరంగా. ఫ్రీ క్లైమాక్స్ అయితే ఎరగదీశారు. అప్పుడు దాకా ఒక ఎత్తు అయితే ఫ్రీ క్లైమాక్స్ ఇంకో ఎత్తు. ప్రతి ఒక్కరికి మాస్ అని కాదండి, యథార్థ సంఘటన అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో జరిగేది, ఇప్పుడు సొసైటీలో ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో జరిగే సంఘటనే. అంటే మూర్ఖత్వ ఫ్యామిలీ, కొంతమంది పిల్లలు ఉంటారు కదా మూర్ఖత్వంగా. సో వాడు వద్దురా నాన్న ఇలా వద్దురా అంటే దానికి ఇదిగా ఉంటుంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ఆ మూర్ఖత్వం ఎంతవరకు దారి తీస్తుంది, ఎలా చేస్తుంది అన్న దానికి నిదర్శనం ఈ సినిమా. సో దయచేసి అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లస్ అవుతుంది. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. అసలు మామూలుగా లేదు. న్యాచురల్ యాక్టింగ్ చేశారు, చాలా బాగుంది. ఓకేనా? సో దయచేసి అందరు సినిమా చూడాల్సిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే బచ్చలమల్లి సినిమా చూసిన, నాకైతే యావరేజ్ అనిపించింది. ఓవరాల్గా సినిమా కంటెంట్ ఏంటంటే, ఒక తండ్రి చేసిన తప్పు వల్ల, అంటే తప్పు అంటే చిన్నదేం కాదు, ఆడు గట్టనే వేసిండు, ఇచ్చి పడేసిండు. ఆ రిలేషన్షిప్ అంటే చేసేటోని నస్తాయి కానీ మనం ఇంట్లోకైతే నచ్చాయి బ్రో ఏదైనా సరే. సో చేసేటోని నస్తాయి కాబట్టి చేసుకున్నాడు. కానీ ఆ చేసేటోడు సాటం చేయాలి కానీ తెచ్చి ఇంట్లో పెట్టిండు.
ఎట్లా అంటే ఆ కొడుకు వానికి ఒక కొడుకు ఉంటాడు. వాడు చేసిన తప్పు వల్ల కొడుకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాడు చెడు మార్గాన్ని ఎంచుకుంటాడు. కానీ ఒక వ్యక్తి ఎప్పుడైనా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఒకటి తప్పు చేస్తుండని మన తండ్రి తాత తప్పు చేస్తుండని చెప్పేసి మనం ఆధారలో పోవాలని మాత్రం లేదన్న. మనం మంచి మార్గాన్ని ఎంచుకుంటే మంచిగా సెటిల్ అవ్వచ్చు. అయితే సినిమాల కంటెంట్ కూడా మంచిగా అనిపించింది. డైరెక్టర్ నాకైతే బాగా నచ్చిండు. ఎందుకంటే హీరో హీరోయిన్ చంపేవాడు అంటే ఒక వ్యక్తి మారాలంటే ఎవరి తరం కాదు. ఓ అమ్మాయి వచ్చి మారుస్తుంది, ఆంటీ వచ్చి మారుస్తుంది అంటే ఈ సమాజంలో కాదన్న. ఇంకా లేనిపోని పెంటలన్నీ రుట్టుకుంటాయి. టు బి ఫ్రాంక్గా మాట్లాడితే లేనిపోని పెంటలన్నీ మీద వచ్చి పడతాయి. ఒక అమ్మాయిని గెలిస్తే ఏదో లవ్ చేసినంత వరకే మంచిగా అనిపిస్తుంది, కానీ తర్వాత ట్రావెల్ అవుతుంటే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ మన ఫ్యామిలీ ఇష్యూస్ ఈ లొల్లీలన్నీ కంటే అది చెప్పలేకపోతున్నా కొంచెం. సో మెయిన్ ట్రాక్ అయితే అది. హీరో హీరోయిన్ చచ్చిపోవడం మన తెలుగు ఆడియన్స్ అయితే జీర్ణించుకోలేరు కాబట్టి యావరేజ్ అనిపించింది. ఇంకేమైనా అడగాలనుకుంటున్నాను. సాంగ్స్ అయితే గుర్తుపెట్టుకునే సాంగ్స్ అయితే ఏం లేవు అన్న సినిమాలో. అంటే బ్యాక్గ్రౌండ్లో లిరిక్స్ వెళ్తుంటే ఒక మంచి ఫీల్ అవుతుంది. ఫైట్స్ అయితే చింపిసి పెట్టిండు. అల్లరి నరేష్ కదా, కొంచెం పర్లేదు మంచిగానే అనిపించింది. కొత్తగా ఉండను అంటే అల్లరి నరేష్ గారి క్యారెక్టరైజేషన్ మాత్రం కొంత కొత్తగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అది స్క్రీన్ ప్లే మాత్రం చింపిసి పెట్టింది. అంటే ఫస్ట్ హాఫ్ మాత్రం స్లో ఉంది, సెకండ్ హాఫ్లో మాత్రం చింపిసి పెట్టింది.